టైప్స్ ఆఫ్ అడ్జెక్టివ్లో నెక్స్ట్ క్వాంటిటేటివ్ అడ్జెక్టివ్స్. క్వాంటిటీ అంటే పరిమాణము, మోతాదు. అంటే ఒక నౌన్ లేదా ప్రొనౌన్ యొక్క పరిమాణాన్ని అంటే ఎక్స్ట్రా క్వాలిటీగా చెప్తే ఆ వర్డ్స్ని ఆ నౌన్కి సంబంధించిన క్వాంటిటేటివ్ అడ్జెక్టివ్స్ అంటాము. డిస్క్రైబ్స్ ద క్వాంటిటీ ఆర్ అమౌంట్ ఆఫ్ నౌన్ ఆర్ ప్రొనౌన్. నౌన్ లేదా ప్రొనౌన్ యొక్క క్వాంటిటీని లేదా అమౌంట్ని ఇవి తెలియజేస్తాయి. ఇవి ఎలా ఉంటాయంటే కార్డినల్ అడ్జెక్టివ్స్ 1, 2, 3, 4, 5, 6 ఇలా. ఎగ్జాంపుల్ చూద్దాం. హీ ఏట్ 3 ఆపిల్స్. ఆపిల్స్ అనేది నౌన్. ఎన్ని? 3. అంటే ఆపిల్స్ అనే నౌన్కి సంబంధించిన కార్డినల్ నెంబర్ 3తో ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఇక 3 అనేది కార్డినల్ అడ్జెక్టివ్ ఆఫ్ ఆపిల్స్ అనే నౌన్కి. నెక్స్ట్ ఆర్డినల్ అడ్జెక్టివ్స్ 1st, 2nd, 3rd, 4th ఇలా. దిస్ ఈజ్ మై ఫస్ట్ విజిట్ టు దిస్ ప్లేస్. విజిట్ అనేది ఇక్కడ నౌన్, అంటే ఇక్కడ సందర్శించడం. ఫస్ట్ మొదటిది. ఆ విజిట్ ఎలాంటిది? మొదటిది. ఇక్కడ ఫస్ట్ అనేది ఆర్డినల్ అడ్జెక్టివ్ ఆఫ్ విజిట్ అనే నౌన్కి. అదేవిధంగా సమ్, మెనీ, ఫ్యూ, సెవరల్, మచ్, లిటిల్, ఓల్, ఆల్ ఇవన్నీ కూడా నౌన్ లేదా ప్రొనౌన్ యొక్క అమౌంట్ని లేదా క్వాంటిటీని తెలియజేస్తాయి. మెనీ పీపుల్ అటెండెడ్ ద మీటింగ్. చాలామంది ప్రజలు హాజరయ్యారు. పీపుల్ అనే నౌన్కి మెనీ అనేది క్వాంటిటీ అడ్జెక్టివ్. ఆల్ స్టూడెంట్స్ విల్ రైట్. అందరు విద్యార్థులు. స్టూడెంట్స్ అనేది నౌను, ఆల్ అనేది క్వాంటిటీ అడ్జెక్టివ్. సమ్ వాటర్ నీడెడ్. కొంత వాటర్ అవసరము. వాటర్ అనేది నౌను, సమ్ అనేది క్వాంటిటేటివ్ అడ్జెక్టివ్. ఐ హ్యావ్ ఫ్యూ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అనేది నౌను, ఫ్యూ అనేది కొద్దిమంది. అమౌంట్ చెప్తుంది కాబట్టి ఇది క్వాంటిటీ నౌన్. దేర్ ఆర్ మచ్ ఐటమ్స్ ఫర్ లంచ్. లంచ్కి చాలినన్ని ఐటమ్స్ ఉన్నాయి. మచ్ అనేది ఆ ఐటమ్స్ సంబంధించిన నౌన్ యొక్క క్వాంటిటీ. షీ ఫినిష్డ్ ఓల్ హోంవర్క్. మొత్తం వర్క్ పూర్తి చేసింది. హోంవర్క్ అనేది నౌను, హోల్ అనేది క్వాంటిటేటివ్ అడ్జెక్టివ్. యూ హ్యావ్ సెవరల్ ఆపర్చునిటీస్. మీకు చాలా అవకాశాలు ఉన్నాయి. సెవరల్ చాలా. ఆపర్చునిటీస్ అనేది నౌను. ఆ నౌను ఎన్ని అంటే సెవరల్ చాలా. ఇక్కడ మెనీ, ఆల్, సమ్, ఫ్యూ, మచ్, ఓల్, సెవరల్ ఇవన్నీ కూడా ఆయా నౌన్స్ యొక్క క్వాంటిటీని తెలియజేస్తాయి. అందుకని వీటిని క్వాంటిటేటివ్ అడ్జెక్టివ్స్ అని చెప్పడం జరుగుతుంది.